అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క నాడు నేడని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా సప్లిమెంట్ గా కరెక్ట్ గా కూడా ఎక్కడ కూడా ఫుల్ గా పనులు చేసిన పాపాన పోలేదు. గత 30 సంవత్సరాల కింద పెట్టినటువంటి వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్పులలో తీసుకొని బనగానపల్లికి ఇంకా అవసరమైనటువంటి చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే 12 రూములు తీసుకొని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో మీరందరూ కూడా మంచిగా చదువుకొని ఈ యొక్క రాష్ట్రంలోనే నా నియోజకవర్గాన్ని మొదటి పేరులో నిలబెడతారు. మీకు కావాల్సిన వసతులన్నీ కూడా నేను కల్పిస్తాను. 25 లక్షల రూపాయలు కేవలం టాయిలెట్, అమ్మాయిలకు టాయిలెట్స్ లేవంటే గత ప్రభుత్వంలో నేను సొంత నిధులు ఇచ్చాను. 25 లక్షల రూపాయలు మా కుమారుడు ఇచ్చాడు. 25 లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ కాలంలోనే నేను ఇక్కడ అన్ని కూడా టాయిలెట్స్ కట్టించడం జరిగినాయి. ఇక్కడ అమ్మాయిలకి అమ్మ మీకు ఏమన్నా వచ్చేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? అట్లా ఏదైనా కామెంట్ చేస్తుంటే నేను ఒకసారి అటువంటి వాడు ఎవడైనా కామెంట్ చేస్తున్నారు అని చెప్పి తెలిస్తే ఏదమ్మా మీరు కూడా ఏది ఉన్నా కానీ కూడా కామెంట్ చేస్తే మీ ప్రిన్సిపల్ గారికి చెప్పండి, ప్రిన్సిపల్ గారు నాకు చెప్తారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో అదేవిధంగా మీరందరూ కూడా ఒక్కటే నేను కోరేది, మంచిగా పేరు ప్రతిష్టలు తీసుకురండి. నియోజకవర్గంలో పలానా డిగ్రీ కాలేజీలో 100% వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఏ సదుపాయాలు కావాలని నేను చేస్తాను. మీరందరూ చదివితే మిమ్మల్ని నమ్ముకునే తల్లిదండ్రులు, మీకోసం రాత్రి మొదలు కష్టపడే తల్లిదండ్రులు, వారికి కూడా పేరు ప్రతిష్టలు రావాలి, నియోజకవర్గానికి రావాలి. మీ యొక్క డిగ్రీ కళాశాలంటే పేపర్లో కూడా మీరు కూడా పలానా దాంట్లో ఈ నంబర్ 1 లో ఉందని చెప్పి చెప్పిస్తానని ఆశిస్తూ అన్ని సదుపాయాలతో మంచి జరగాలని కోరుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 4 కోట్లతో వచ్చేసి దాదాపుగా 2.5 కోట్లు 6 రూముల కింద 6 రూముల పైన, ఫస్ట్ ఫ్లోర్ 6 రూములు, సెకండ్ ఫ్లోర్ లో 6 రూములు, 1,50 లక్షలకు కాంపౌండ్ వాళ్ళు. ఇది కాక ఇంకా ఏదైనా 40-50 లక్షలు ఖర్చైనా పర్వాలే, కాంపౌండ్ వాళ్ళు మాత్రం కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా టాయిలెట్స్ కు సంబంధించి ఉన్నారు, ఆ టాయిలెట్స్ కూడా కంప్లీట్ చేస్తాము. ఈ పిల్లలకు చదువుకుంటే పిల్లలకు ముఖ్యంగా అమ్మాయిలకు ఏ అవసరం ఉన్నా వారికి కావాల్సినటువంటి వసతులు కూడా కల్పిస్తాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఏముంది, వాటర్ ప్లాంట్ ఉందా, పనిచేస్తుంది. అది నాకంటే ముందు ఇచ్చిపోయింది, అది అవకాశం నాకు లేదు. వేలే కదా నాకు బరువు తగ్గిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.